సో ఐ కీప్ టాకింగ్, ఇంకా కొన్ని ఉంటే ఉండొచ్చు కానీ చాలా టైం అవుతుంది. సుధాకర్ కంపటి, జై భీమ్ అన్న, జై భీమ్ బ్రదర్. నీలా హరీష్ ఏమంటున్నా, దేశంలో ఎస్సీలో 30% ఆర్థికంగా బలంగా ఉన్నారు, ఎస్టీలో 20% ఆర్థికంగా బలంగా ఉన్నారు, బీసీలో 40% ఆర్థికంగా బలంగా ఉన్నారు, ఓసీల్లో 30% ఆర్థికంగా బలంగా ఉన్నారు. పెత్తందారులకు, అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు జరుగుతున్న యుద్ధం. ఈ విషయం అర్థం చేసుకోలేక మనలో మన వాళ్ళు కొట్టుకుంటున్నారు. కరెక్ట్ బ్రదర్, అగ్రి. సో అంటే ఆ వ్యవస్థలో ఈ యొక్క పోగొట్టాలి. మనం కులం పోతుందని ఆశపడదాం, కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే పొద్దుగా లేచి పెంచి పోస్తుంది. కానీ కనీసం కుల వివక్ష పోవాలన్నా పోరాడదాం, ఆరాటపడదాం. మజీబ్ అబ్దుల్, ఎందుకంటే ఇప్పటికి కూడా చూడండి, నిర్ణయం చేసే పొజిషన్లో కింది స్థాయిలో ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎవడన్నా ఈ కొట్లాడితే రిజర్వేషన్ కింద ఎట్లనే వచ్చినవాడు కూడా ఆడ పోతున్నాడు, అసెంబ్లీలో ఇంకో దగ్గర ఉంటున్నాడు, నామకే వస్తు. కానీ వీందేం నడవదాడ, వీడే నిర్ణయం చేసే పొజిషన్లో ఉంటాడు. వాడు చెప్పింది వీడు వినాల్సిందే, వాడు ఇచ్చే చిల్లర కోసం. ఈ వ్యవస్థ వర్కౌట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అబ్దుల్ బ్రదర్ ఎవరు? అమరపు మునిరత్నం, అంబేద్కర్ అశోకుడి రాజ్యం రావాలి కోరుకుందాం బ్రదర్. అందరు ఉంటారు, అందరు కలిసి ఉంటారు. కానీ వీళ్ళు ఇవాళ ఎవరైతే ఈ తక్కువ కులం వాళ్ళు అంటారో వీళ్ళు కూడా నిర్ణయం చేసే పొజిషన్లకు రావాలి. అప్పుడు జడ్జిల తీర్పులు కరెక్ట్ వస్తాయి, ఈవీఎంలు చక్కగా పనిచేస్తాయి, ఓకే, అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తాయి. లేకపోతే ఈ పైన పైన వాళ్ళని మళ్ళీ తెచ్చుకొని వీళ్ళ చేతిలో పైసలు రాకుండా చేసి వాడే పైనుండి వాడే దోసుకొని వాడే అధికారుల నుండి దోసుకుంటాడు. మళ్ళీ దోసుకున్నది దాచుకోవడానికి మళ్ళీ అధికారం కావాలి. కాబట్టి వాళ్ళే ఉంటారు ఇక ఎల్లకాలం. ఆ వ్యవస్థ పోవాలంటే మనము ఆర్థికంగా బలపడాలి. ఇది అన్ని ఈవెన్ ఆ పొజిషన్లలో కూడా ఈ రిజర్వేషన్ 100% అమలు చేయాలి. ఇవాళ సెక్రటరీలు అవన్నీ ఉన్నాయి కదా కీలక స్థానాల్లో, వాటికి రిజర్వేషన్ అమలు చేస్తలేరు. అంటే నిర్ణయం చేసే కీలక స్థానాల్లో రిజర్వేషన్ అమలు చేస్తలేరు. సో దాంట్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి. సో ఈ క్యాప్ ఎత్తేయాలి, 50% క్యాప్ ఎత్తేయాలి. లేదు అంటే ఆ 50% ప్లస్ ఈడబ్ల్యూఎస్ 60% ఓన్లీ అగ్రకులాలకే రిజర్వేషన్ పోతుంది. ఆ జనరల్ అంటారు కానీ వాళ్ళ జనరల్లో మనం రానియారు. అర్థమైందా? సో అది మిత్రులారా. సాయి తేజచారి, మన దేశంలో ఇన్ని కులాలు ఉన్నప్పుడు ఎలా పోతాయన్న పోతలేవు కదా. అందుకే పోవాలని అంబేద్కర్ గారు శతవిధాలు ప్రయత్నం చేశారు. అన్నిహిలేషన్ క్యాస్ట్ అనే బుక్ రాశారు, కానీ పోతలేదు. 75 సంవత్సరాలు పోదు. ఈ బ్రాహ్మణుడు పెట్టిన వ్యవస్థ నుంచి పోదు. గుళ్ళ కొంగని ఏమడుగుతాడు, నీ గోత్రం ఏందయ్యా అంటాడు. ఎడబోతుంది. మనం అందుకే అంటున్నాం, తోకలు మార్చేయాలి, కుల వృత్తులు మార్చాలి. పోవాలంటే కుల వృత్తులు ఎవడు చేయొద్దు. తర్వాత ఈ తోకలు మార్చుకోవాలి. వానికి పిచ్చిలేవాలి బ్రాహ్మణునికి. వాని గోత్రమే వానికి చెప్పాలి. నీ గోత్రం ఏంద్రా అంటే వాని గోత్రం చెప్పాలి. ఆ బ్రాహ్మణం ఏముంటుంది, చక్కగా అవుతున్నాడు. ఇంకా 100 సంవత్సరాలు పట్టవచ్చు, ఇంకా 2 తరాలు పడుతుంది. ఓసీ బీసీలు అదే బ్రదర్. మనం పోవాలంటే వానికి మన బీసీ అని తెలియకపోతే అయిపోయాయి కదా, మనం ఎస్సీ అని తెలియకపోతే అయిపోయాయి కదా. ఇప్పుడు రజనీకాంత్ నా పేరు, రాజ్ బోడా అన్న, రాజ్ బోడా రెడ్డి అని పెట్టుకున్నా అనుకో, లేకపోతే రాజ్ బోడా శర్మ అని పెట్టుకున్నా అనుకో. గోత్రం అడిగితే ఏదో బ్రాహ్మణ్దో రెడ్డిదో చెప్పినా అనుకో, ఇట్లా వానికి ఎట్లా తెలుస్తుంది నేను ఈ వేరే కులమని కదా. చేయొచ్చు. మనం కరెక్ట్గా కొంచెం స్మార్ట్ ఉంటే చాలు, చేయొచ్చు. చరణ్ తేజ టీజీవీపీ 100% పోవాలన్నా. థ్యాంక్ యూ బ్రదర్. చేద్దాం, కష్టపడదాం. ఎవరు క్షమాపణ కోరమని కూడా అడిగారు కదిరి కృష్ణ గారిని. క్షమాపణ కూడా చెప్పారు. ఎందుకు చెప్పాలి? వెంకటేష్ అంబేద్కర్ బ్రదర్ ఎందుకు చెప్పాలి అంటే దౌర్జన్యం కదా. మనం ఏం తప్పు చెప్తలేం కదా. వాడు చెప్పిన చెత్తని అర్థమయ్యేటట్టు చెప్తున్నాం కదా. వాడు మనకు ఎవ్వరికి అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తున్నాడు కదా. సంస్కృతంలో చెప్పే బదులు తెలుగులో చెప్పమని అది వివరించి చెప్తున్నాం. తప్పేముంది? ఎవ్వరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆత్మరక్షణ కోసం అవసరమైతే 4 బాక్సర్లను పెట్టుకోవాలి కానీ, లేకపోతే తన ఫాలోవర్స్ని రక్షణ పెట్టుకోవాలి కానీ ఎవ్వరికి సారి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు తప్పు చేయనప్పుడు ఎందుకు చెప్తాం? మనం క్షమాపణ చెప్తున్నా అంటే వాడి చెత్తని మనం అంగీకరిస్తున్నట్లు లెక్క. ఆ చెత్తని మనం తీసుకోవడానికి వర్ణ వ్యవస్థని మనం అంగీకరిస్తున్నట్లు లెక్క.